నమ్మే వాళ్ళకి ఆయన సిద్ధగురువు, నాకు కూడా సిద్ధగురువు అయ్యే అవకాశం ఇచ్చా. ఇది ఆ ఫేక్ ఛానల్స్ వాళ్ళని చూస్తుంటే నిజంగా పాపం రమణానంద పరువు పోవటానికి వీళ్ళు ఒకళ్ళు చాలనిపిస్తుంది. 108 years. ఇప్పుడు 108 ఏళ్ళు అయిపోయింది. సో ఇక ఆ జపాన్కి శాస్త్ర ప్రమాణాల గురించి హిందువులందరూ కూడా చక్కగా వినండి ఏం చెప్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రం పుట్టింది కదా. రామణయ్య, నీ జ్ఞానానికి సాయి సచ్చరిత్రకి అసలు శాస్త్రం అనిపించుకునే యోగ్యతే లేదు. కావాలంటే ఎక్స్క్లూజివ్గా ఈ అంశం మీద మనం కూర్చుందాము అంటే దీని మీద మాట్లాడదాం. ఎంతమంది సిద్ధ పురుషులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉన్నాయా? పాపం రమణయ్య అమాయకత్వం నాకు తెలుస్తూ ఉంది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మన సిద్ధబరువు, అదే మన పేరేంటి, మన రమణానంద గారు, సిద్ధగురు రమణానంద గారు అసలు 2 వీడియోలు చేశారండి. 2 వీడియోలు చూసిన తర్వాత కౌంటర్ చేయకుండా ఉండలేకపోయాను అనుకోండి. ఎందుకంటే ఆయన సిద్ధగురువు లెవెల్లో బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా. అంటే నమ్మే వాళ్ళకి ఆయన సిద్ధగురువు, నాకు కూడా సిద్ధగురువు అయ్యే అవకాశం ఇచ్చా. ఇది ఒక 4 రకాల పద్ధతులు చెప్పా. ఆ 4 ఆయన నిరూపించుకోకర్లా. ఆ 4గిట్లో ఏదో ఒకటి నిరూపించుకుంటే చాలు నేను కూడా ఆయన్ని సిద్ధగురువుగా ఒప్పుకుని ఆయన పాదాలు ముట్టుకోవటానికి ఏమాత్రం వెనకాడేది లేదు. అయితే దీని మీద కూడా కొంతమంది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. ఏట్రా బాబు మీరు ఇచ్చే కంప్లైంట్? ఇప్పుడు సిద్ధగురువు అని నిరూపణ అవ్వకుండా ఎవరిని పడితే ఆయన గుడ్డిగా నమ్ముతానా? కాబట్టి నాకు కావలసిన క్లారిటీ కోసం నేను పరీక్షలు పెట్టా. నచ్చితే ఉండండి, నచ్చకపోతే నీకు నిరూపించుకునేది ఏంద్ర బాబు అని చెప్పి పోండి. అంతేకాని దానికి పోయి కేసులు ఏంద్రా నాయన. అయినా ఈ రమణానంద గారి కంటే కూడా ఆయన పక్కన ఒక 10 ఛానల్స్ పెట్టుకున్నారు కదా, ఫేక్ ఛానల్స్. ఆ ఫేక్ ఛానల్స్ వాళ్ళని చూస్తుంటే నిజంగా పాపం రమణానంద పరువు పోవటానికి వీళ్ళు ఒకళ్ళు చాలనిపిస్తుంది. వాళ్ళందరూ అనుకుంటున్నారు వాళ్ళు మాట్లాడే ప్రతి అరుపుకి, వాళ్ళు పెట్టే ప్రతి ఓనర్కి తిరిగి మనం కౌంటర్ ఇస్తామనుకుంటున్నారు. అంత లేదురా నాయన, మీరు ఇంకా చాలా ఎదగాల. మీరు తిట్టుకోండి, మీరు తిడతారని కాకపోతే మేము మాట్లాడే మాటలకి మెచ్చి మేకతోలు కప్పుతారని మేము అనుకున్నామా? ఆయన ఏమరుతారా? వెనకటికి మాకు సామెత చెప్పేవాళ్ళే, చల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చేతగా నోడికి అరుపులు ఎక్కువ అని. మీరు అరుచుకోండి అట్టాకి, ఓకేనా? ఇంతకీ రమణానంద ఏం మాట్లాడాడు, అదే ఆ జీవి రమణయ్య ఏం మాట్లాడాడో అది చూద్దాం ఒకసారి. నమస్కారం గురువుగారు. షిరిడి సాయికి శాస్త్ర ప్రమాణం లేదని. పాపం రమణానంద గారి శిష్యురాలు కదా, అందుకే శాస్త్ర ప్రమాణం అని అడగలేక శాస్త్ర ప్రమాణం అండి అంది. పర్లేదమ్మా, అందరికీ అన్ని పలకాలని రూల్ లేదు కదా. సిద్ధగురువు గారిని ఫస్ట్ అది పోయేలాగా వరం అడుగు. నేను మాట్లాడేటప్పుడు నాకు స్పష్టంగా పదాలు వచ్చేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడగండి, ఆయన తీరుస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఓకేనా? కొందరు అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఏం ప్రశ్న అడుగుతుందంటే, సాయిబాబాకు శాస్త్ర ప్రమాణం లేదు కాబట్టి సాయిబాబా దేవుడు కాదు అని అంటున్నారట. శాస్త్ర ప్రమాణము బట్టి అవతార పురుషులు ఉద్భవించరు. మీరు రాముని యొక్క ప్రస్తావన ఎక్కడొస్తుంది? త్రేతాయుగములో వస్తుంది. కృతయుగపు గ్రంథాలలో రాముని ప్రస్తావన ఉందా? లేదు కదా. అదేవిధంగా త్రేతాయుగములో శ్రీకృష్ణుని ప్రస్తావన ఉంటుందా? ఉండదు. ఎందుకు? శ్రీకృష్ణుడు ద్వాపర యుగములో వచ్చాడు. త్రేతాయుగములో రాముని ప్రస్తావనే ఉంటుంది, కృష్ణ ప్రస్తావన ఉండదు. అన్నంత మాత్రాన కృష్ణుడు దేవుడు కదా. మరి బాబావారు ఎప్పుడు అవతరించారు? జస్ట్ 108 years. అబ్బా, ఫిగర్ కూడా భలే ఉందండి. జనరల్గా మేము జపమాలకి 108 బీట్స్ పెట్టుకుంటాం అనమాట. 108 అయిపోయిందంటే ఇక ఆ జపం పూర్తయిపోయినట్టు. ఇప్పుడు 108 ఏళ్ళు అయిపోయింది. సో ఇక ఆ జపానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, ఓకేనా? శాస్త్ర ప్రమాణాల గురించి మాట్లాడుకుందాం. శాస్త్ర ప్రమాణాల గురించి హిందువులందరూ కూడా చక్కగా వినండి ఏం చెప్తాడు. మరి సాయిబాబా శాస్త్రాలలో లేడు అని అంటే మీది జ్ఞానమా, విపరీత జ్ఞానమా అంటున్నా నేను. దీన్ని పిచ్చి జ్ఞానము అంటారు. విపరీత జ్ఞానాన్నే పిచ్చి జ్ఞానము అంటారు. శాస్త్రము ముందా, అవతార పురుషుడు ముందా? మాస్టర్, ఫర్ యువర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషను 2 ఉంటాయి. ఒకటి జ్ఞానం, 2 అజ్ఞానం. అంతేగాని అజ్ఞానం అంటే ఏంటి? అసలు ఏ జ్ఞానము లేకపోవటం. జ్ఞానము అంటే
తెలియబడుట. అజ్ఞానం అంటే తెలియబడనిది, అంతేగాని పిచ్చి జ్ఞానము అనే పదాలు ఉండవు. ఇది వైరి సమాసాలు అన్నమాట, అలాంటివి వాడకండి. ఫస్ట్ నో దిస్ పాయింట్ క్లియర్లీ. వావ్, వాటే ఇంగిల్ పీస్. ఈయన ఇంగిల్ పీసు అద్భుతమైన ఉంటుంది. కొన్ని ప్రోగ్రాముల గురించి నేను చెప్తాను, అప్పుడు ఇందరు కానీ. ఏది ముందు, శాస్త్రం ముందా అవతార పురుషుడు ముందా? శాస్త్రం ముందా సిద్ధ గురువు ముందా? ఇక్కడ మీ గురించి ఎందుకు? ఓ, నా గురించి అయ్యి ఉంటుందిలే. అవతార పురుషుడే ముందు, తర్వాత శాస్త్రం వస్తుంది, శాస్త్రాల్లో ప్రస్తావించబడుతుంది. ఓహో, అంటే ఈ లెక్కన నెక్స్ట్ చెప్పే లైన్ ఏంటి? సిద్ధ గురువే ముందు, శాస్త్రము తర్వాత అనే కదా మీరు చెప్పాలనుకుంది. అది యాతావాత ఏంటంటే శాస్త్రం పక్కన దబ్బండి, అసలు మనకు సిద్ధ గురువే ముందు అనే మ్యాటర్ వస్తుంది. సాయిబాబా వచ్చాడు, ఇంకా సాయిబాబా వారు వెళ్ళిపోతారు దేహాన్ని విడిచి. ఒక 5 yearsలో అనగా శాస్త్రం పుట్టింది. అదే సాయి సచ్చరిత్ర. అది సాయి సచ్చరిత్ర పుట్టి తర్వాత వస్తాడా సాయిబాబా? బాబా వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత శాస్త్రం పుట్టింది కదా. ఏటిప్పుడు సాయి సచ్చరిత్ర శాస్త్రమా? బాబోయ్ రమణయ్య, నీ జ్ఞానానికి, నిన్ను జ్ఞాని అనుకుంటున్న వాళ్ళకి నీకు 2 పెడితే వాళ్ళకి 4 పెట్టాలా? అదే నమస్కారాలు. అండ్ ఇంకోటి ఏమంటున్నాడు, రాముడు పుట్టిన తరువాత రామాయణం వచ్చింది, అది శాస్త్రము అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రము అంటే ఏమిటో తెలుసుకోవాలి. రమణయ్యకు తెలియదు కాబట్టి మనమే చెప్పాలి. అంటే రమణయ్యకు తెలియదు అంటే మళ్ళీ సిద్ధగురు శిష్యులందరూ సించేసుకుంటారు. బాబు ఆత్రం పడగాకండి, తట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాస్త్రము అనగా శాసనాత్ ఇది శాస్త్రం. ఏదైతే శాసిస్తుందో అంటే మనం ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, చేయాల్సిన పనిని చెయ్యకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెబుతుందో దాన్ని శాస్త్రము అంటారు. అట్టి శాస్త్రము అనిపించుకోదగిన యోగ్యత శృతి స్మృతులకి మాత్రమే ఉంటుంది. నువ్వు చెప్తున్నావే రామాయణము, భారతము, భాగవతము, వీటిల్లో శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి తప్ప అవి శాస్త్రాలు కాదు. అలాగే శాస్త్రాల్లో చెప్పబడ్డ అనుసారంగా వీళ్ళు జీవించున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలని మనం ప్రమాణంగా తీసుకుంటూ వాళ్ళు శిష్టాచారులు అంటున్నాం. లైక్ ఎలా? రాముడు ఉన్నాడు, విశ్వామిత్రుడితో పాటు అడవిలోకి వెళ్తూ ఉంటే తెల్లారక ముందే కాస్త నిద్ర లేపాలని చెప్పేసి విశ్వామిత్రుడు లేపుతూ, నాయనా నువ్వు అవతార పురుషుడివే, నువ్వు సాక్షాత్తు వైకుంఠ నారాయణుడివే, కానీ మానవుడిగా ఉన్నావు కాబట్టి, మానవులకు మార్గం చూపటానికి వచ్చావు కాబట్టి ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ రాముల వారిని మేల్కొల్పారు. అంటే ఆయన ఈ సమాజం మొత్తాన్ని మేల్కొల్పారు. అవతార పురుషుడైన భూమి మీదకి వస్తే కర్మానుష్ఠానం చెయ్యాల్సిందే అని చెప్పేసి. అంతేగాని రామ ముందు దేవుణ్ణి తలుచుకోవాలి కాబట్టి నువ్వు వంటలకి ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అలాగే నువ్వు స్నానాలు చేయకపోయినా పర్లేదు, వారం రోజులు ముందు దేవుడి గురించి తలుచుకుంటూ కూర్చో అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాల. కారణం కర్మానుష్ఠానంలో శుచి శుభ్రత అనేవి కూడా భాగాలే. అండ్ మానవులందరూ పాటించడానికి కావలసిన ధర్మాల్ని రాముడు ఆచరించి చూపించాడు కాబట్టి రాముడు దేవుడు, రామాయణం శాస్త్ర ప్రమాణం. అంటే ఏవైతే శాస్త్ర గ్రంథాలు చెప్పాయో వాటిల్ని రాముడు ఆచరించి చూపించాడు కాబట్టి రాముడు మనకి మార్గదర్శనం చేశాడు కాబట్టి. మరి సాయిబాబా గారి జీవితంలో చూసుకుంటే సాయిబాబా గారిది నేను ఏది ఆదర్శంగా తీసుకోవాలి? ఏ జాతులకైతే లేదు, ఏ వర్ణాల వారైతే ఉల్లి మాంసాహారము నిషిద్ధము అలాంటి వాళ్ళ చేత బలవంతంగా అవి తినిపించటం ఏదైతే ఉందో అది నేను ఆచరించాలా, అనుష్ఠించాలా? అలాగే దైవ కార్యానికి ముందు లేదు అగ్ని కార్యం జరిపేటప్పుడు అంతఃశుచి బాహ్య శౌచము ఈ రెండూ కూడా ఏవైతే ముఖ్యమని చెప్పారో వాటిల్ని విడిచిపెట్టేసి బాబా గారికి లాగే నేను కూడా దుని పక్కన లేదా పూజ గది పక్కనే దీనికి వెళ్ళాలా? ఇది నాకు చూపించే మార్గమా? లేదు బాబా గారు ఎట్లా అయితే అబద్ధాలు చెప్పారో, లేదు బాబా గారు ఎలా అయితే చిన్న చిన్న నాటకాలు ఆడారో, డ్రామాలు ఆడారో అలాంటివి ఆడుతూ ఆల్రెడీ సవ్యమైన మార్గంలో ఉన్న వాళ్ళని మార్గభ్రష్టత్వం చేపించేలాంటి పనులు చేయాలా? ఇవి శాస్త్రమా? రమణయ్య మర్యాదగా అడుగుతున్నాను, వినమ్రంగా అడుగుతున్నాను, నిజంగా తెలుసుకోవాలనే అడుగుతున్నాను. దయచేసి నాకు మీరు సమాధానం చెప్పినా పర్లా, లేదు ఇంకెవరైనా పండితుల చేత చెప్పించినా పర్లా. నీ అలగా జనం పక్కన కూర్చుని వీడియోలు పెడుతున్నారే అలాంటి అలగాగాళ్లతో తప్ప. సో శాస్త్రము అని దేన్ని అనాలి, దేన్ని శాస్త్రం అనకూడదు అనే విషయంలో స్పష్టత వచ్చి ఉండొచ్చు.
ఇవి ఇతిహాసాలు. ఇలాంటి ఇతిహాసాలు రాసుకుంటే చాలా ఉంటాయి. ఇలాంటి స్థల పురాణాలే కాదు, మధ్య మధ్యలో కొన్ని సొల్లు పురాణాలు కూడా, మళ్ళీ చెప్తున్నా, సొల్లు పురాణాలు కూడా. ఈ మాట అనగానే కొంతమంది హిందువులు కూడా బాధపడవచ్చు, పురాణాలను అలా అంటావు ఏంటన్నా అని చెప్పేసి. పురాణం అనే పదానికి అర్థం తెలుసుకోండి. ఈ పురాణాన్ని చాలా దారుణంగా వాడుతున్నారు కొంతమంది. బూతులు అనే పదానికి కూడా భూత పురాణం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అలా ఈ పదాన్ని చాలా వాటికి వాడుతున్నారు. అలాగే కట్టుకథలతోటి ఇదే పురాణము అని ప్రచారం చేస్తూ కూడా చాలామంది తెచ్చారు. వాటన్నిటికీ కూడా అవి పేర్లు మాత్రమే, పౌరాణిక తత్వం లేదు. సో ఇవన్నీ శాస్త్రాలు కాదు రమణయ్య. అండ్ సాయి సచ్చరిత్రకి అసలు శాస్త్రం అనిపించుకునే యోగ్యతే లేదు. కావాలంటే ఎక్స్క్లూజివ్గా ఈ అంశం మీద మనం కూర్చుందాము అంటే దీని మీద మాట్లాడదాం. నీకు నాతో కూర్చోటానికి సమస్య అయితే నీతో సరిజోడైన పండితుడిని నువ్వు ఎవరో ఒకరిని తయారు చేస్తుంటావు కానీ శిష్యుల్లో, అలాంటి వాళ్ళని ఒకరిని పంపించు, వాళ్ళతో కూర్చుని వాళ్ళతోనే నిరూపిస్తా. కానీ కండిషన్ ఒకటే, వాళ్ళు ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్లే, వాళ్ళు గెలిస్తే నువ్వు గెలిచినట్లే. సిద్ధమైతే చెప్పు. కాబట్టి శాస్త్రాలలో సాయిబాబా లేడు అని అంటే దీన్ని ఏమంటారు? వెర్రితనము అంటారు. శాస్త్ర ప్రమాణం లేదు కాబట్టి సాయిబాబా దేవుడు కాదు అని అంటే ఎవరికి ప్రమాణం ఉందయ్యా? రమణ మహర్షికి ఉందా? రామకృష్ణ పరమహంసకు ఉందా? అవతార్ బాబాజీకి ఉందా? ఎంతమంది సిద్ధ పురుషులు ఉన్నారు, వాళ్ళందరికీ ఉన్నాయా? పాపం రమణయ్య అమాయకత్వం నాకు తెలుస్తూ ఉంది. రమణయ్య, నీ అమాయకత్వాన్ని పోగొట్టే పూచి నాది. లేదు, నాది అమాయకత్వం అనుకుంటే నాది పోగొట్టే పూచి నువ్వు తీసుకుని ఒకసారి చర్చా వేదిక ఏర్పాటు చేయి. ఇప్పుడు భగవాన్ రమణులు కావచ్చు, మహావతార్ బాబా కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రామకృష్ణ పరమహంస కావచ్చు, వీళ్ళెవ్వరికీ శాస్త్ర ప్రమాణం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ సాయి బుక్ కూడా శాస్త్ర ప్రమాణం అవసరం లేదు. ఎప్పుడో తెలుసా? తాను ఒక భక్తుడిగా ఉన్నప్పుడు. కానీ తాను స్వయం భగవంతుణ్ణి అని చెప్పుకుంటున్నప్పుడు, నేను శివావతారం అని చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా శాస్త్ర ప్రమాణం కావాలి. రాముడు విష్ణుమూర్తి అంశ, రాముడికి శాస్త్ర ప్రమాణం ఉంది. అందుకే వశిష్ఠుడు లాంటి ద్రష్ట, వశిష్ఠుడు లాంటి బ్రహ్మర్షి రాముడిని వేదసే అని పిలిచేవారు. వశిష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు, ఆయన సర్వజ్ఞుడు, ఇంకా చెప్పాలి అంటే త్రికాలజ్ఞుడు. అటువంటి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుడు, వామదేవుడు లాంటి వాళ్ళు రాముడి యొక్క ప్రామాణ్యాన్ని అంగీకరించారు, గుర్తించారు. అందుకు రాముడికి ఊరూరా వాడవాడలా గుండె గుండెలో గుడి కట్టుకుని మేము రాముడిని పూజిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ భగవాన్ రమణుల్ని కావచ్చు, లేకపోతే రామకృష్ణ పరమహంసని కావచ్చు, మహావతార్ బాబాకి కావచ్చు, మేము దేవుడి కంటే ఉన్నతమైన స్థానం వేసి ఏ రోజన్నా పూజలు చేశామా? అలాంటి పూజలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రామాణికతను కూడా మేము క్వశ్చన్ చేస్తాం. కానీ ఇక్కడ నువ్వు చెప్తున్న సాయిబు వీళ్ళందరికంటే నేను అతీతుణ్ణి, నేను త్రికాలజ్ఞుణ్ణి, సర్వజ్ఞుణ్ణి, డాషజ్ఞుణ్ణి అని చెప్పేసి ఏదేదో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా తన ప్రామాణికతను నిరూపించుకోవాలి. ఈ నిరూపణకి ఎవ్వరూ అతీతులు కాదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు ఇదే జ్ఞానాన్ని నేను సృష్టి ఆది అందు వివస్వంతుడికి చెప్పాను అని అర్జునుడితో అంటే, అర్జునుడు నువ్వు నేను ఒకేసారి పుట్టాం కదా, మరి సృష్టి ఆది అందు వివస్వంతుడికి నువ్వు ఎట్లా చెప్పుంటావు అని ప్రశ్నిస్తే కృష్ణుడు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని నువ్వు నన్నే ప్రశ్నిస్తావా, నీ సంగతి చూస్తాను దేక్ అని బెదిరించలా. అలాగే ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లి దగ్గరికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు సీతమ్మ తల్లి రాముడు పంపాడు కదా అని గుడ్డిగా నమ్మేలా. ఆంజనేయ స్వామికి అనేక పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత స్వామిని నమ్మారు. ఇక సాక్షాత్తు నా రామచంద్రుణ్ణి సుగ్రీవుడు పరీక్షలు పెట్టాడు, ఆంజనేయుడు పరీక్షలు పెట్టాడు, పరీక్షలు పెట్టిన తర్వాతే నమ్మారు. అంతేగాని గురువు అంటే పరీక్షలకే నిలబడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏ సనాతన గ్రంథము, ఏ శాస్త్రము చెప్పలేదు రమణయ్య. ఈ మాత్రం పరిజ్ఞానం లేకుండా ప్రతివాడు గురువుని ప్రశ్నించకూడదు అంటాడేంటి? గురువుని ప్రశ్నించాలి, పరీక్ష పెట్టాలి. అతనికి గురువు అనిపించుకునే యోగ్యత ఉంది అనుకున్న తర్వాతే గురువుగా స్వీకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఆయన్ని శిష్యుడిగా స్వీకరించమని అర్థించుకోవాలి. ఆ తర్వాత కూడా గురువు చెప్పిన విషయాల మీద అనుమానాలు ఉంటే పరిప్రశ్న వెయ్యాలి. పరిప్రశ్న అంటే ఎండ్ కన్క్లూజన్ వచ్చేదాకా అడుగుతూనే ఉండాలి. గురువుని ప్రశ్నించొద్దు, గురువుని పరీక్షించొద్దు అని చెప్పే రైట్స్ నీకు లేవు. అండ్ ఇంకోటి, శాస్త్ర ప్రమాణాల విషయంలో నువ్వు పోల్చాల్సింది భగవాన్ రమణులతోనో లేకపోతే మహావతార్ బాబాతోనో కాదు, రాముడు కృష్ణుడితో పోల్చాలి. ఎందుకంటే సాయి రామ, సాయి కృష్ణ అని పెట్టుకున్నారు కానీ సాయి రమణ, సాయి పరమహంస, సాయి మహావతార్ అని పెట్టుకోలా. అర్థం చేసుకో. వాళ్ళు వచ్చిన తర్వాతనే శాస్త్రాలు పుడతాయి. రమణ మహర్షి వచ్చాడు, జీవిత చరిత్ర రచింపబడింది, ఇగో శాస్త్రం పుట్టింది. అంటే వ్యక్తుల జీవిత చరిత్రలు శాస్త్ర ప్రమాణం అంటున్నాడు అంటే ఈయన ఐక్యూ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయో ఆలోచించుకోండి. ఇప్పుడు గాంధీకో జీవిత చరిత్ర ఉంది, నెహ్రూకో జీవిత చరిత్ర ఉంది. బొచ్చు రాసుకుంటే నాకు కూడా ఆత్మకథో ప్రేతాత్మకథో ఏదో ఒకటి ఉంటుంది.
ఇప్పుడు ఏంటిది, అది శాస్త్ర ప్రమాణం అయిపోద్దా? ఇప్పుడు నేను రాసుకునే టాలెంట్ లేకపోతే ఎవరికో 10,000 కూలిస్తా, లేకపోతే 10 లక్షలు కూలిస్తా. కూలిచ్చి నువ్వు అది వీగినావు, నువ్వు ఇది వీగినావు అని నా గురించి రాయవయ్యా అంటాను. అది ఇప్పుడు శాస్త్ర ప్రమాణం అయిపోద్దా? ఇప్పుడు రమణయ్య రేపు పరమపదించేస్తే, అంటే ప్రతి జీవికి పుట్టిన ప్రతివాడికి సావు తప్పదు కాబట్టి పరమపదించేస్తే అది జరిగే లోపే సచ్చరిత్ర రాపించుకున్నట్టు రమణ చరిత్ర నువ్వు ఒకటి రాపించేసుకుంటే అది శాస్త్ర ప్రమాణం, అది మేము నమ్మేయాలి. నువ్వు మాత్రం నిరూపణకు రావు. నీ గురించి రాసిన పుస్తకాలు చూపించేసుకుంటే ఆ పుస్తకాలు చూసి మేము నమ్మేయాలి. గొప్పరా బాబు మీరంతానా, ఎక్కడెక్కడి నుంచి తగులుతున్నారా మీరంతా? రమణయ్య గారు ఇదైతే పద్ధతి కాదండి, ఎట్లా చెప్పకూడదు. మీరు ఒక గురువు అయ్యుండి ప్రామాణికత గురించి పరిపూర్ణంగా తెలియకుండా మాట్లాడటం చాలా తప్పు. అండ్ దేన్ని పడితే దాన్ని శాస్త్రము అంటాం అంతకంటే చాలా పెద్ద తప్పు. శాస్త్రము అనే పదంలోనే సాంకేతికత అనేది దాగి ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఎటువంటి సాంకేతిక పరిస్థితులకి నిలబడకుండా కేవలం రాసిందే నమ్మండి అంటుంటే అది పాషండ మతాల యొక్క పైత్యం మీ బుర్రలోకి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఏదో మనసులో కల్మషం పెట్టుకొని, విషం పెట్టుకొని, ఏదో రకంగా అపహాస్యం చేయాలి అన్నటువంటి దృక్పథముతోటి, ధోరణితోటి చేసేటువంటి పన్నగాలు ఇవన్నీ కూడా. ఏది కడుపులో ఇసమా? ఈ మాట మీరు అంటున్నారా? వావ్, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఇది చూడండి, ఈ సామవేదం షణ్ముఖ శర్మ విషయంలో చూడండి. ఇతగాడు శక్తిపాతం గురించి కూడా కొన్ని సంవత్సరాల కిందట కామెంట్స్ చేశాడు. శక్తిపాతం అంట 1,100 రూపాయలంట అని కామెంట్స్ చేశాడు. అప్పుడు నేనేం పెద్ద పట్టించుకోలే. అతని స్టాండర్డ్ ఏంటో, అతని యొక్క లెవెల్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఉపేక్షణీయ, నేనేం మాట్లాడలేదు. అసలుకు శక్తిపాతం అంటే ఏంటో నీకు తెలుసా? పోనీ నీ గురువుకు తెలుసా? నీ గురువుకు తెలుసా? పోనీ నువ్వు ఆరాధించే పీఠాధిపతులకు తెలుసా? తెలియదు. శక్తిపాతం అంటే తెలియదు, శక్తిపాతం చేయలేరు, శిష్యులను కడతీర్చలేరు, బడాయి మాత్రం పడతారు, అహంకారం మాత్రం చూపిస్తారు. మరి సచ్చరిత్ర ప్రామాణికంగా ఉండగా, ఎందరో భక్తుల అనుభవాలు నిదర్శనంగా ఉండగా నువ్వు ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు నాయనా అని ఒక్క మాట కూడా చెప్పకుండగా, బుద్ధి చెప్పకుండగా, చూసారా, బుద్ధి లేకుండగా సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడితే, బుద్ధి లేకుండగా గణపతి సత్యనారాయణ స్వామి ఏం చేశాడు? ప్రవచన చక్రవర్తి అని ఇచ్చాడు. దేనికి ఇచ్చావయ్యా నువ్వు ప్రవచన చక్రవర్తి? ఓహో, సాయిబాబాని తిట్టినందుకు ఇచ్చావా? ధర్మమేనా ఇది? ఏది కడుపు మంటతో సామవేదం గారు శక్తిపాతం గురించి మాట్లాడారన్న కడుపు మంటతో విషం గక్కింది ఎవరు రమణయ్య? పైగా ఎందుకు ఇచ్చావయ్యా అని మాట్లాడుతున్నావు గణపతి సచ్చిదానంద స్వామి వారి గురించి ఏకవచనంతో. నువ్వు శ్రద్ధ గురువు గందా, నీకు అన్నీ తెలిసిపోతాయి కదా, మరి ఎందుకు ఇచ్చారు అనేది టిష్ ఇలా మూసుకుని, లేకపోతే టిష్ ఇలాగ నీకు నువ్వే నెత్తిమే చెయ్యట్టుకుని శక్తిపాతం చేసుకుని కనిపెట్టుకుని చెప్పొచ్చుగా. మొచ్చు అది తెలియదు మళ్ళీ మనకి. కానీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని, సామవేదం గారిని ఏకవచనంతో పిలవటం మాత్రం వచ్చా రమణయ్య? ఏకవచనంతో పిలవటానికి ఎంత బారు డిగ్రీ ఏమన్నా కావాలా? నిన్ను నేను పిలవట్లా. కాబట్టి నోటి విరోచనాలు చేసుకునే ముందు, ఎదట వాళ్ళ విలువ తగ్గించాలనుకునే ముందు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆకాశం మీద ఉమ్మేయాలంటే ఓహో పెద్ద క్వాలిఫికేషన్లు అక్కర్లా, ఆ ఉమ్ము తిరిగి నీ మీదే పడద్ది అని తెలుసుకోలేనంత అజ్ఞానము, బొచ్చులే తర్వాత చూసుకుందాం ముందు వస్తాను అనుకునేంత అహంకారము ఉంటే చాలు. అది మీకు మీ శిష్యులకి పుష్కలంగా ఉందన్న విషయం అర్థమవుతుంది. అందుకే ఇంత ఖండకావరంతో మాట్లాడుతున్నారు. ఎక్కడైనా గణపతి సచ్చిదానంద స్వామి వారు కానీ, లేకపోతే సామవేదం వారు కానీ ఇలా ఏకవచనంతో సంబోధిస్తూ ఎదుటి వాళ్ళని అవమానపరిచిన సంఘటనలు ఒక్కటన్నా చూపించు. పైగా నీ శిష్యులు ఏదో తొక్కలో పోలికలు చెప్తా ఉంటారు కొంతమంది. ఏనుగెళ్తా ఉంటే కుక్కల మొరుగుతీయ్యా, మేము పట్టించుకోం అంటున్నారు. ఒరే నాయన, మీకు దండం. ఏనుగెళ్తుంటే కుక్కల మురుగుతుండొచ్చు, మురగపోవచ్చు, కానీ కుక్కల మురిగిన ప్రతిదీ ఏనుగైపోదు. దొంగలు కూడా అవ్వచ్చు, దొంగనాడుగులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే కుక్కలకి విశ్వాసం ఉంటుంది, కాపలాకుంటాయి. జస్ట్ లైక్ సనాతన ధర్మాన్ని కాపాడటానికి కొంతమంది కాపలా కాస్తున్నట్టు. కాబట్టి మురిగే ప్రతి కుక్క ఏనుగుని చూసి మురిగింది అనుకోకండి. దొంగల్ని చూసి, దొంగనాడుగుల్ని చూసి కూడా మురుగుతున్నట్టే. అలా కుక్కలు అలర్ట్ చేసినప్పుడు వాటిని పట్టించుకోండి. ఎందుకంటే కుక్క అంటే కాలభైరవుడి యొక్క వాహనం. కాలభైరవుడు అంటే తెలుసు కదా, కాలాన్ని గురించి మనకి అలర్ట్ చేస్తూ భైరవము గట్టిగా శబ్దం చేసేది. ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదాన్ని గురించి ఏ విధంగా అయితే మేము శబ్దం చేస్తున్నామో అలా అన్నమాట. ఇక ఈయన వేదాల్లోని తప్పుల్ని సరిచేశాడు కదా,
ఈయన వేదాల్లోనే కాదండి బాబో, సంస్కృతంలోనే కాదు, ఇంగ్లీష్లో తప్పులను కూడా సరి చేస్తారు. కావాలంటే చూడండి. ఒక ప్రోగ్రాం అయిపోగానే ఇంకొక ప్రోగ్రాం స్వామి. రమణయ్య గారు, వెరీ సారీ అండి, ఇప్పటిదాకా నాకు తెలియక ప్రోగ్రామ్ అనుకుంటూ ఉన్నాను. ఇక నుంచి ప్రోగ్రామ్ అనే పిలుస్తానండి, ఓకేనా? మీరు బహుభాషా కోవిదులు, మీకు సంస్కృతము తెలుగుతో పాటు ఆంగ్లంలో కూడా తప్పులు సరిచేసే అవకాశం వచ్చింది. అలా చేస్తున్నారు, మీరు నిజంగా గొప్పవాళ్ళు. దయచేసి నేను పెట్టిన ఆ 4 పరీక్షల్లో ఏదో ఒకదాన్ని కూడా నిరూపించుకుని మీ సిద్ధత్వాన్ని నిరూపించుకుంటే నేను మీకు సాష్టాంగ పడిపోతాను రమణయ్య గారు. నెక్స్ట్ నుంచి మీరు చేయబోయే ప్రోగ్రాంలన్నిటిలో కూడా నేను భాగస్వామిని అయిపోతాను. చూస్తున్నారుగా హిందూ బంధువులారా, ఇలాంటి సిద్ధ గురువులుగా చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈయన చూస్తున్నారుగా, సంస్కృతంలో తప్పులు సరి చేస్తాడు, ఇంగ్లీషు పదాల్లో తప్పులు కూడా సరి చేస్తాడు. ఎంతకాలం మీరు కూడా ఎవరైనా అది ప్రోగ్రామ్ అనుకుంటుంటే కనుక సరి చేసుకొని ఇక నుంచి మీరు మంచి మంచి ప్రోగ్రాములు చేయండి. ఎందుకంటే సిద్ధ గురువు గారు చెప్పారు కాబట్టి. ఇలాంటి సిద్ధ గురువుల మాటల్ని, అలాగే ఈయనకి శాస్త్రం గురించి ఎంత బాగా తెలుసో చూశారు కదా. ఏది శాస్త్రము అనే విషయం కూడా ఇప్పటిదాకా మనకి తెలియదు. మన వేదాన్ని, స్మృతుల్ని మాత్రమే శాస్త్రం అనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే రేపు రాబోయే కొన్ని జీవిత చరిత్రలు లేకపోతే నవలని, సందమామ కథల్ని కూడా ఈయన శాస్త్రం అని చెప్పేయగలుగుతాడు. కాబట్టి హిందువులందరూ కూడా మొదట శాస్త్రం అంటే ఏమిటో తెలుసుకోండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థితౌ అన్న భగవద్గీత ప్రమాణాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మాయల మారుల నుండి, మాయల పకీర్ల నుండి కాపాడటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మా వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఊరకుంటే మాత్రం ఇలాంటి మాయల పకీర్ వల్ల పడిపోయే అవకాశం ఉంటుంది. రమణానందన్ కాదు, మాయల పకీర్ వేరేలే. అలాంటి వాళ్ళ వల్ల పడే అవకాశం ఉంటుంది. అలా పడకుండా మీరు ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అలర్ట్ చేయటం కోసం నా శక్తికి మించిన ప్రయత్నమే చేస్తున్నానని తెలుసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.